హ్యాపీ మదర్స్ డే. ఎంతమంది స్టేటస్ పెట్టారు? ఎంతమందికి మదర్స్కి విషెస్ చెప్పారు? అమ్మతో సెల్ఫీ వీడియో తీసుకుని, సెల్ఫీ ఫోటో తీసుకుని ఎంతమంది మీలో స్టేటస్లు పెట్టారు? చాలామంది పెట్టే ఉంటారు, రైట్? కానీ ఎంతమంది మదర్స్ని ఓల్డేజ్ హోమ్లో విడిచిపెడుతున్నారు? ఎంతమంది తల్లిని విడిచిపెడుతున్నారు? అందులో ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. కానీ ఆలోచించండి, ఇవాళ మదర్కి మనం ఇస్తున్న వాల్యూ ఎంత? మదర్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎంత? ఆమె 9 నెలలు మనం మోసి పెంచి కని తన రెక్కల కష్టంతో మనల్ని పెంచితే ఇవాళ మదర్కి ఇస్తున్న రెస్పెక్ట్ మనకి ఎంత? ఈరోజు మాత్రమే మదర్ మనకు గుర్తొస్తుంది, కానీ మిగతా డేస్ ఆమె పడిన కష్టం తండ్రి కన్నా ఎక్కువ కష్టపడుతుంది. మనం ఫుడ్ ప్రిపరేషన్లో కానీ, మనం రెడీ చేయడంలో కానీ, పిల్లల్ని రెడీ చేయడంలో కానీ, ఇంట్లో బట్టలు ఉతకడంలో కానీ, ఇంట్లో సామాన్లు సదడంలో కానీ, క్లీన్ చేయడంలో కానీ, ఇవన్నీ మదర్ పడే కష్టానికి మన ఇచ్చే వాల్యూ ఎంత, మన ఇచ్చే రెస్పెక్ట్ ఎంత? సో కాబట్టి మనకు కమిట్మెంట్ తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ ఏంటంటే మన మదర్ చివరి వరకు, లేకపోతే మనం బ్రతికేంత వరకు మన మదర్కి రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట, నీ తల్లి యొక్క బోధన వినుము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని దేవుడు రాయించిన మాట. కాబట్టి నీ తల్లికి వాల్యూ ఇవ్వండి, మీ తల్లికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది. ఆ రెస్పెక్ట్ మనం చూపించాలి. కాబట్టి ప్రతి మదర్కి హ్యాపీ మదర్స్ డే.